ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి అలాగే ప్రభాస్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి అసలు రిలీజ్ అంటే ఏంటో కొత్త అర్థం చెప్పిన చిత్రం ఈరోజు విడుదలైన బాహుబలి ది ఎపిక్. ఇప్పటివరకు వచ్చిన రిలీజ్ సినిమాలన్నీ ఏదో అభిమానుల ప్రేమని క్యాచ్ చేసుకోవడానికి రిలీజ్ అయినవే. కానీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి రిలీజ్ అవుతున్న సినిమా ఆడియన్స్కి సరికొత్త అనుభూతి కలిగించేలా ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో రిలీజ్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. కానీ రాజమౌళి అలా కాదు. 10 ఏళ్ల తర్వాత బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం, మన వైపు నుండి వాళ్లకు బెస్ట్ థియేట్రికల్ అనుభూతిని అందించాలి అనే పట్టుదలతో ఆడియన్స్ ఇప్పటివరకు చూడని కొత్త సన్నివేశాలతో 2 భాగాలను కలిపి ఒక అద్భుతమైన సినిమాగా మన ముందుకు తీసుకువచ్చాడు. ఈ చిత్రాన్ని చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది కదా అసలు సిసలు రిలీజ్ అంటే, అసలు పాత సినిమాను చూస్తున్న అనుభూతి కలగలేదు, కొత్త సినిమాను చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అనుభూతులను పంచుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం బుక్ మై షో యాప్లో ఈ చిత్రానికి గంటకు 8,000 పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఒక రిలీజ్ చిత్రానికి హిస్టరీలో ఈ రేంజ్ ట్రెండ్ను చూడడం ఇప్పటి వరకు జరగలేదు. గంటకు 3,000 టికెట్లు ఒక రిలీజ్ చిత్రానికి అమ్ముడుపోతే అబ్బాను చూసేవాళ్ళు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా గంటకు 8,000 టికెట్స్ అమ్ముడుపోవడాన్ని చూసి మెంటలెక్కిపోతున్నారు. గంటకు 3,000 టికెట్లు ఒక రిలీజ్ చిత్రానికి అమ్ముడుపోతే అబ్బో అని చూసేవాళ్ళు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా గంటకు 8,000 టికెట్స్ అమ్ముడుపోవడాన్ని చూసి మెంటలెక్కిపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూస్తుంటే ఈ చిత్రం ఖచ్చితంగా ఫుల్ రన్లో 50 నుండి 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా కనిపిస్తోంది. ఈ రేంజ్ గ్రాస్ని రాబడితే ఇక మీదట రిలీజ్లో కూడా నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇన్ని రోజులు మన టాలీవుడ్లో రిలీజ్ రికార్డ్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చుట్టూనే తిరిగేవి. కానీ బాహుబలితో ప్రభాస్ వాళ్లకు అందనంత ఎత్తుకు క్రియేట్ చేసి పెట్టాడు. దీనిని బ్రేక్ చేయడం ఆ ఇద్దరు హీరోలకు మాత్రమే కాదు, ప్రభాస్కి కూడా అసాధ్యం. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వాళ్ళ యొక్క పాత సినిమాలు రిలీజ్ చేసి రికార్డులు పెట్టారు. కానీ ఎక్కడా కొత్త సీన్స్ యాడ్ చేయలేదు. ఉన్న సినిమానే యథావిధిగా రిలీజ్ చేసి రికార్డులు కొట్టారు. కానీ బాహుబలి ఎపిక్ 3 రిలీజ్లా రాలేదు. మొదటి బాహుబలి ప్లస్ రెండవ బాహుబలి కలిపి ఇంకా ఎక్స్ట్రా సీన్స్ యాడ్ అయ్యి విడుదలయ్యింది. ఇప్పటి వరకు ఇలా జరగలేదు రిలీజ్ విషయంలో ఏ సినిమాకు. ఈ సినిమాను రిలీజ్ సినిమా అనాలో, కొత్త పాత కలయిక సినిమా అనాలో, లేక ఫ్రెష్ ఫీల్ సినిమా అనాలో అర్థం కావటం లేదు. అయితే బాహుబలి ఎపిక్ 3 మొదటి రోజు రికార్డును మాత్రం పవన్ కళ్యాణ్ బద్దలు కొడతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది చివరిలో కానీ వచ్చే ఏడాదిలో కానీ అత్తారింటికి దారేది చిత్రాన్ని రిలీజ్ చేస్తామని, ఈ సినిమాతో బాహుబలి రిలీజ్ మొదటి రోజు రికార్డును కొడతామని పవన్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ రికార్డును అందుకోగలరు అనేది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదలై 5 వారాలు పూర్తి చేసుకొని ఈ రోజుతో 6వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్, అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్, అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా ఓజీ మూవీ నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమా 361 కోట్ల గ్రాస్, అదేవిధంగా షేర్ వచ్చేసి 205 కోట్ల 88 లక్షల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా రాయలసీమలో తప్ప అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు కూడా పొందుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత థియేటర్లో ఆడదనుకున్నారు. కానీ భిన్నంగా ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లో రన్ అవుతుంది. వీకెండ్స్లో మంచి కలెక్షన్లు వసూలు చేస్తుంది. అందుకే ఈ సినిమాను
థియేటర్ల నుండి తీసివేయటం లేదు. ఓటీటీ యుగంలో ఒక సినిమా 4 వారాలు దాటి 50 రోజులు ఆడడం అంటే అద్భుతమనే చెప్పాలే. గడిచిన 2-3 సంవత్సరాలలో దేవర, పుష్ప 2, కల్కి చిత్రాలకు మాత్రమే ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం కూడా ఈ జాబితాలోకి చేరనుంది. రీసెంట్గానే ఓటీటీలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ని ఒక రేంజ్లో అలరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్స్లో ఆడుతుండడం విశేషం. వైజాగ్, గాజువాక, విజయవాడ, నంద్యాల, అనంతపురం, కడప, రైల్వే కోడూరు, గుడివాడ, కోడూరు, శ్రీకాకుళం, విజయనగరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ చిత్రం నడుస్తూనే ఉంది. వీటితో పాటు మరో 50 కేంద్రాల్లో ఓజీ చిత్రం ప్రదర్శితమవుతోంది. వీటిలో కనీసం 40 కేంద్రాలైనా ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత 40 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుండడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించేలా చేసిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజుల తర్వాత 40 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుండడం అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించేలా చేసిందనే చెప్పాలి. ఈ సినిమా 50వ రోజున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పెషల్ ఫ్యాన్స్ షోస్ని ఏర్పాటు చేయబోతున్నారట. ఈ ఫ్యాన్స్ షోస్ ద్వారా కనీసం 3 కోట్ల గ్రాస్ వసూళ్లను అదనంగా రాబట్టొచ్చు అనే ప్లానింగ్తో ఉన్నారు. అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళవుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక సినిమాకు 50వ రోజు ఇంత గ్రాస్ వసూళ్లు రావడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇండియా వైడ్గా ఎక్కడ కూడా జరగలేదు. ఒకవేళ ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబడితే మాత్రం ఆల్ టైమ్ ఇండియన్ రికార్డు పవన్ ఫ్యాన్స్ ఖాతాలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమా చివర్లో సీక్వెల్ని ప్రకటించడం, దానికి అనుగుణంగా క్లిప్ హ్యాంగర్స్ క్రియేట్ చేయడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇదేమి సినిమారా బాబు అని అనుకునే సినిమాలకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు ఈ మధ్య. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఆడియన్స్ నుండి నిజంగా సీక్వెల్ కావాలనే డిమాండ్ ఉంటుంది. అలాంటి సినిమాల్లోనే ఒకటి ఓజీ సీక్వెల్. సుజిత్ దర్శకత్వం, ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఓజీ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లీన్ హిట్గా నిలిచిన చిత్రం ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వర్షన్ నుండి 330 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా క్లైమాక్స్లో జపాన్ బ్యాక్డ్రాప్లో ఓజీ ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ అధికారిక ప్రకటన చేశాడు. థియేటర్